బ్రేకింగ్ న్యూస్. న్యూ ఇయర్ వేడుకల వేళ మత్తులో తూగుతోంది హైదరాబాద్ యువత. అలాంటి వారికి అడ్డుకట్టు వేయడానికి సంయుక్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు ఈగల్ టీమ్, సైబరాబాద్ పోలీసులు. కొండాపూర్లోని క్వేక్ అరీనా పబ్లో సోదాలు జరిపి 14 మందికి డ్రగ్ టెస్టులు చేయగా 8 మందికి పాజిటివ్ అని తేలింది. వీరిలో 3 యువతులు ఉన్నారు. గత 10 రోజులుగా సాగుతున్న ఈ ఆపరేషన్లో 27 మంది పెడ్లర్లు, 5 నైజీరియన్ మహిళలతో సహా పలువురిని అరెస్ట్ చేశారు. భారీ మొత్తంలో కొకైన్, ఎండీఎంఏ, గంజాయి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. డ్రగ్స్ వాడితే పబ్లు, హోటళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు పోలీసులు. న్యూ ఇయర్ సందర్భంగా అటు యువత ఎక్కువగా పబ్స్ కు వెళ్లడం కావచ్చు, ఇతరితర ప్రాంతాల్లో డ్రగ్స్ ను ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తుండటంతో అటు ఈగల్ టీమ్ అలాగే సైబరాబాద్ పోలీసులు సంయుక్తంగా కూడా స్పెషల్ డ్రైవ్ చేపట్టడం జరిగింది. దానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, తాజాగా ఒక పబ్ లో తనిఖీలు చేసినప్పుడు 14 మంది యువతకి పాజిటివ్ టెస్ట్ తేలినట్టు కూడా తెలుస్తోంది. దానికి సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి సురేష్? పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేసినప్పటికీ కూడా పబ్బులలో డ్రగ్స్ సేవించి ఇంకా పార్టీలు నిర్వహిస్తూనే ఉన్నారు. నిన్న ఈగల్ టీమ్ సైబరాబాద్ జాయింట్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. ఇందులో 14 మందికి తనిఖీ చేయడంతో 8 మందికి డ్రగ్స్ పాజిటివ్ గా వచ్చింది. వివిధ డ్రగ్స్ సేవించి అక్కడ పార్టీలో పాల్గొన్నట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ పబ్బులకి సంబంధించి న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఎన్ని ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా ఇంకా ఆ పబ్బులలో డ్రగ్స్ సేవిస్తూ పార్టీలు నిర్వహిస్తున్నట్టు ఈగల్ టీం గుర్తించడం జరిగింది. ఇప్పటికే పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఎవరైనా డ్రగ్స్ కానీ మాదక ద్రవ్యాలు కానీ వాడితే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి హెచ్చరికలు జారీ చేశారు. ఆ నేపథ్యంలోనే ఈగల్ టీం కొన్ని పబ్లపై నిఘా ఉంచడం జరిగింది. నిన్న దాదాపు 100 మంది పార్టీలో పాల్గొన్నారు. అందులో 14 మందికి అనుమానంతో తనిఖీ చేయడంతో 8 మందికి పాజిటివ్ రావడం జరిగింది. వారందరూ కూడా ఎక్కడ డ్రగ్స్ కొనుగోలు చేశారు, ఎక్కడ వాడారు, పార్టీలోనే వాడారా లేదంటే బయట సేవించి ఇక్కడికి వచ్చారనే దానికి సంబంధించి కూడా వివరాలు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఈగల్ టీం సైబరాబాద్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేసి వీరందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారి దగ్గర నుంచి ఎక్కడ డ్రగ్స్ కొనుగోలు చేసి వాడారనే దానిపైన ప్రస్తుతం దర్యాప్తు చేస్తుంది. 31st దగ్గర పడుతుండడంతో పబ్బులు కూడా స్పెషల్ ఆఫర్లు పెట్టి యువతను అట్రాక్ట్ చేసేందుకు ఆఫర్లు పెట్టి ఈవెంట్లు నిర్వహిస్తుంటారు. కాబట్టి అలాంటి ఈవెంట్ల పైన పోలీసులు కూడా పూర్తి నిఘా ఉంచారు. ఖచ్చితంగా ప్రతి ఈవెంట్ లో తనిఖీలు జరుగుతాయి. ఎవరు కూడా డ్రగ్స్ కానీ గంజాయి కానీ మత్తు పదార్థాలు వాడితే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఆదేశాలు, హెచ్చరికలు జారీ చేశారు. అయినప్పటికీ కూడా కొండాపూర్లోని ఈ పబ్ లో నిన్న సోదాలు చేయడంతో ఆ సోదాల్లో మొత్తం 8 మంది కూడా డ్రగ్స్ సేవించి పార్టీలో పాల్గొన్నట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. ప్రస్తుతం వీరికి సంబంధించిన సెల్ ఫోన్లు, వీరికి డ్రగ్స్ ఎవరు సరఫరా చేశారనే దానికి సంబంధించి వివరాల ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం అయితే వీరికి సప్లై చేసినటువంటి వాళ్ళు ఎవరనే దానిపైనే పోలీసులు ఫోకస్ పెట్టారు. ఇక 31st జరిగే ఈవెంట్లకు సంబంధించి కూడా పోలీసులు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తాము. ఫామ్ హౌస్లు, ముఖ్యంగా హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఉన్నటువంటి ఫామ్ హౌస్లు కావచ్చు, స్పెషల్ ఈవెంట్లు నిర్వహించే ఈవెంట్ ఆర్గనైజర్స్, ఈ పబ్బులు, ముఖ్యంగా బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ పరిధిలోనే 40 పబ్బులు ఉన్నాయి. ఇక సైబరాబాద్ పరిధిలో కూడా అనేక పబ్బులు ఉన్నాయి. ఈ పబ్బుల పైన ఆకస్మిక దాడులు చేస్తూ సోదాలు నిర్వహిస్తూ ఉంటామని చెప్పేసి కూడా పోలీసులు, ఈగల్ టీం చెప్పడం జరిగింది. అందులో భాగంగానే నిన్న ఏదైతే ఈ పబ్కి సంబంధించి కొండాపూర్లో పబ్ లో కొకైన్, టీస్ట్రీ, గంజాయి, మరికొన్ని మాదక ద్రవ్యాలు కూడా వాడినట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు లోతైన దర్యాప్తు అయితే పోలీసులు చేస్తున్నారు. కన్జ్యూమర్స్ ని ఎవరైతే కన్జ్యూమ్ చేశారో వారిని రీహాబిలిటేషన్ పంపిస్తాం. ఖచ్చితంగా పెడ్లర్స్ మాత్రం ఖచ్చితంగా రిమాండ్ తరలిస్తామని చెప్పేసి కూడా ఈగల్ టీం చెప్తుంది. సురేష్, అయితే గత 10 రోజులుగా కూడా ఈ డ్రైవ్ కొనసాగుతుంది. అయినప్పటికీ కూడా యువత ఏవైతే కఠిన చర్యలు తీసుకుంటున్నామని అటు ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా అవన్నీ బేఖాతరు చేసి రోడ్లపై తిరుగుతూనే ఉన్నారు. మరోవైపు 31st న్యూ ఇయర్ వెల్కమ్ ఈవెంట్స్ కూడా మీరన్నట్టు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. అటు ఫామ్ హౌస్ లో కావచ్చు, ఇతర ఈవెంట్స్ కి సంబంధించిన ప్లేసెస్ లో కావచ్చు. మరి వాటన్నిటి మీద నిఘా ఏ విధంగా ఉండబోతుంది? ఎంతమంది పోలీసులు దీనికి సంబంధించి డ్రైవ్ లో పాల్గొనే అవకాశం ఉంది? యువతకు ఎటువంటి శిక్ష ఉండబోతుంది ఒకవేళ 31st గనక ఏవైనా సరే అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే?
అయితే ఉక్రెయిన్ కి చెందిన ప్రముఖ డీజే ఆర్బిట్ తో ఈ ఈవెంట్ నిర్వహించినట్టు గుర్తించడం జరిగింది. అక్కడి నుండి గంజాయి గానీ డ్రగ్స్ కానీ తీసుకొచ్చారా, లేదంటే ఈ మొత్తం ఈ 10 రోజుల వ్యవధిలోనే దాదాపు 27 మంది అరెస్ట్ చేశారు ఈగల్ టీం. అందులో 5 మంది మహిళలు, 17 మంది కన్జ్యూమర్స్ ఉన్నారు. వారి వద్ద నుంచి 68 గ్రాముల కొకైన్ తో పాటు 50 గ్రాముల MDMA డ్రగ్ తో పాటు LSD బ్లాట్స్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈగల్ టీం. మొత్తం అంటే ప్రతి పబ్ పై కూడా నిఘా పెట్టడం జరిగింది. అందులో భాగంగానే నిన్న పబ్ లో ఆర్బిట్ కి సంబంధించిన ఈ పబ్ లో ఈవెంట్ జరుగుతుందనే సమాచారంతోనే పోలీసులు ఈగల్ టీం అక్కడికి వెళ్లి మొత్తం 14 మందికి అక్కడ తనిఖీలు చేశారు. ఈ 31st కి సంబంధించిన స్పెషల్ ఆఫర్లు పెట్టి పార్టీలు నిర్వహిస్తుంటారు. ఎక్కువగా డ్రగ్స్ పార్టీలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పేసి ఈగల్ టీం ఫోకస్ పెట్టడం జరిగింది. అందులో భాగంగానే నిన్న మొత్తం 8 మంది పాజిటివ్ పట్టుబడ్డారు. కాబట్టి వీరికి సంబంధించిన వివరాలన్నీ కూడా సేకరించడం జరిగింది. పూర్తి స్థాయిలో అయితే ఈగల్ టీం ప్రస్తుతం దర్యాప్తు చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్. మొత్తంగా చూసినట్లయితే న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా అటు యూత్ అయితే మత్తులో మునిగి తేలుతున్న పరిస్థితి. ఇప్పటికే ఈగల్ టీం కావచ్చు, సైబరాబాద్ పోలీసులు కావచ్చు, సంయుక్తంగా ఇదంతా కూడా అరికట్టేందుకు స్పెషల్ డ్రైవ్ అయితే చేపట్టారు. 10 రోజులుగా కూడా ఈ డ్రైవ్ కొనసాగుతోంది. అయినప్పటికీ కూడా యువత ఆదేశాలు బేఖాతరు చేస్తూ రోడ్లపై ఇష్టానుసారంగా అటు పబ్లలో కూడా గంజాయి లాంటి మత్తు పదార్థాలు సేవిస్తూ ఉన్నారు. వీటన్నిటిని అరికట్టేందుకు అటు పోలీసు బలగాలు అయితే భారీగా కూడా ఏర్పాట్లు చేస్తున్నాయి. స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ఇప్పటికే చాలా వరకు కూడా అటు డ్రగ్స్ ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సాగర్ లైవ్ లో జాయిన్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు. సాగర్, చెప్పండి, ఇప్పటికే 10 రోజులుగా కూడా ఈ స్పెషల్ డ్రైవ్ అనేది సాగుతుంది. అయినప్పటికీ కూడా యువత ఎక్కువగా డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడుతూనే ఉన్నారు. మరి వారిపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఆదేశాలు కూడా బేఖాతరు చేశారు. మరి వారిపై యాక్షన్ ఎలా ఉండబోతుందంట? ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ఇప్పటికే న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమవుతున్నాయి. పబ్బులు వివిధ ఈవెంట్స్ పేరుతో కూడా స్పెషల్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సో వీటిపైన ఈగల్ టీం పోలీసులు, ఇటు హైదరాబాద్ ల్యాండ్ ఆర్డర్, వివిధ టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే గత వారం రోజుల నుంచి కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈవెంట్స్లో పబ్బులపైన ప్రత్యేక నిఘా పెడుతూ ఆకస్మిక దాడులు చేస్తున్నారు. అయితే నిన్న రాత్రి క్విక్ అరేనా మనం చూస్తున్నాం, కొండాపూర్లో ఉన్నటువంటి క్వాక్ అరేనా పబ్లో కూడా నిన్న ఆకస్మికంగా ఇటు ఈగల్ టీం పోలీసులు, సైబరాబాద్ పోలీసు జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఇందులో మొత్తం 14 మందికి ఇన్స్టాంట్ డ్రగ్ టెస్టులు నిర్వహిస్తే అందులో 8 మందికి పాజిటివ్ వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. మనం చూడొచ్చు, న్యూ ఇయర్కి సంబంధించినటువంటి ఈ పబ్బు ఏర్పాట్లు కొంత ఇప్పటికే చేశారు. పెద్ద ఎత్తున ఇందులో పార్టీలు జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. సో విశ్వసనీయ సమాచారం మేరకు ఈగల్ టీం పోలీసులు దాడులు చేశారు, ఇన్స్టాంట్ డ్రగ్ టెస్టులు నిర్వహిస్తారు. గత సంవత్సరం కూడా న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా కూడా ఈ పబ్ పైన, క్వాక్ అరేనా పబ్ పైన కూడా దాడులు చేశారు. ఇందులో కూడా డ్రగ్స్తో కస్టమర్లు పట్టుబడ్డ పరిస్థితి. సో వీటిపైననే ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తారు. గతంలో ఏదైతే డ్రగ్స్ సంబంధించినటువంటి నేపథ్యం ఉండి ఎవరైనా కస్టమర్ పట్టుబడితే వాటిపైన ప్రత్యేక నిఘా ఉన్నట్లు కూడా గతంలో కూడా చెప్పారు. నిబంధనలు ఉల్లంఘిస్తే పూర్తి బాధ్యత. ఇప్పటికే పోలీసులు హెచ్చరించారు, ఎవరైనా డ్రగ్స్తో పట్టుబడినా కూడా ఆ ఈవెంట్స్కి సంబంధించినటువంటి, ఆ పబ్బులకు సంబంధించినటువంటి వారిదే పూర్తి బాధ్యత అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపైన చర్యలు తీసుకోవడంతో పాటుగా ఆయా పబ్బులకు సంబంధించినటువంటి, ఈవెంట్స్కి సంబంధించినటువంటి, హోటళ్లకు సంబంధించినటువంటి లైసెన్సులు పూర్తిగా రద్దు చేస్తామని కూడా హెచ్చరించిన పరిస్థితి. అయినా కూడా వీటి మాదక ద్రవ్యాల, మత్తు పదార్థాల వినియోగం ఆగడం లేదు. ఈ క్వాక్ అరేనా పబ్లో గత సంవత్సరం రైడ్ చేశారు. గత సంవత్సరం కూడా కస్టమర్లకు పాజిటివ్ వచ్చింది. సో ఇప్పుడు తాజాగా కూడా నిన్న జరిగినటువంటి రైడ్స్లో కూడా పాజిటివ్ వచ్చిన పరిస్థితి. వీరిలో మొత్తం 8 మందికి ఇన్స్టాంట్ పాజిటివ్ వచ్చినట్లు యశ్వంత్, భరత్, మోహన్, విశాల్ అనే 5 వ్యక్తులు ఉన్నారు. ఇందులో 3 యువతులు కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సబ్రీనా, త్రిష, శ్రావణి. వీరిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకొని సైబరాబాద్ నార్కోటిక్ వారికి అప్పగించినట్లుగా కూడా తెలుస్తోంది. సో పూర్తిస్థాయిగా అదే కాదు, సైబరాబాద్ పరిధిలో ఉన్నటువంటి పోలీసు ప్రత్యేక గత 10 రోజులుగా కూడా ఈ స్పెషల్ తనిఖీ జరుగుతున్నాయి. 27 మంది డ్రగ్ పెడ్లర్లను, ఎందుకంటే డ్రగ్ పెడ్లర్ల నుంచి పెద్ద ఎత్తున ఈ డ్రగ్ అనేది అక్రమంగా కొనుగోలు చేస్తున్నారు, విక్రయిస్తున్నారు. సో వీటిపైన స్పెషల్ ఫోకస్ పెట్టినట్లుగా కూడా తెలుస్తుంది. సో అందులో భాగంగానే దాదాపు 10 రోజుల కేసుల్లో 27 మంది డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేశారు. 17 మంది కస్టమర్స్ని గుర్తించారు. ఇందులో 5 నైజీరియన్ మహిళలు. మనం నిన్న కూడా నైజీరియన్ మహిళలకు సంబంధించినటువంటి వద్ద నుంచి కూడా డ్రగ్స్ పట్టుబడింది. అందులో రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు కూడా అందులో కస్టమర్గా ఉన్నాడు. తనపైన కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు
పరిస్థితి. సో నైజీరియన్స్ డ్రగ్స్ ఫరారు చేస్తున్న నేపథ్యంలో వారిపైన కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లుగా కూడా తెలుస్తోంది. మొత్తం 17 కేసుల్లో 65 గ్రాముల కొకైన్, 50 గ్రాముల MDMA డ్రగ్, 2 గ్రాముల LSD డ్రగ్, 381 కేజీల గాంజాను కూడా ఇప్పటికే ఇటు సీజ్ చేశారు. అయితే ఇప్పటికే మనం చూసాం హైదరాబాద్తో పాటుగా ట్రై కమిషనరేట్ల పోలీసులు స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నారు. టాస్క్ ఫోర్స్, స్పెషల్ ఆపరేషన్స్, ఇటు ట్రాఫిక్ పోలీసులతో ప్రత్యేకంగా ఈ పబ్బులు, హోటల్స్, స్పెషల్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నటువంటి ప్రాంతాల్లో న్యూ ఇయర్ వేడుకలకు ముస్తాబవుతున్న వేళ జీరో డ్రగ్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తున్నారు. అసలు డ్రగ్స్ లేకుండా న్యూ ఇయర్ వేడుకలు జరగాలి, అందులో భాగంగానే ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. అర్ధరాత్రుల్లో కూడా ఈ తనిఖీలు స్పెషల్గా నిర్వహిస్తున్నట్లు కూడా పోలీసులు చెప్పారు. కానీ అయినా కూడా ఇవి వాగడం లేదు. స్పెషల్ ఈవెంట్స్ జరుగుతున్నటువంటి ప్రాంతాల్లో, హోటల్స్లో, ఇటు పబ్బుల పైన కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తారు. ఇంకా ఇప్పటికే న్యూ ఇయర్ వేడుకలు సమీపిస్తున్నాయి. మరో 2-3 రోజుల్లో కూడా 31st రాబోతుంది. సో ఈ నేపథ్యంలోనే పోలీసులు, ఈగల్ టీం పోలీసులు స్పెషల్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ విధంగా మత్తు పదార్థాలు, ఈ డ్రగ్స్ కస్టమర్లకు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరి నుంచి, డ్రగ్ పెడ్లర్ నుంచి వీరు కొనుగోలు చేస్తున్నారు అంశాలపైన కూడా పూర్తిస్థాయి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కస్టమర్లను మాత్రం డిఅడిక్షన్ సెంటర్ లేదా రీహాబిలిటేషన్ సెంటర్లకు కూడా తరలిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. వారికి కౌన్సిలింగ్ ఇచ్చి అనంతరం నోటీసులు ఇచ్చి పంపిస్తారు. కానీ ఇక్కడ డ్రగ్స్ కస్టమర్లకు ఎక్కడి నుంచి సరఫరా జరుగుతుంది, డ్రగ్ పెడ్లర్లు ఎవరి నుంచి వీరు కొనుగోలు చేస్తున్నారు అంశాలపైన కూడా ప్రత్యేక నిఘా ఈగల్ టీం పోలీసులు పెట్టారు. జీరో డ్రగ్ కూడా ఈ వేడుకలు నిర్వహించేందుకైతే పూర్తిగా పోలీసులు సిద్ధమైనట్లు కూడా తెలుస్తుంది. సాగర్, మీరు అన్నట్టు క్వేక్ అరేనాకి సంబంధించిన నిర్వాహకులు గతంలో కూడా ఇటువంటి డ్రగ్స్ కి సంబంధించిన టెస్ట్లు పాజిటివ్ అని తెలియంది. అప్పుడు కూడా పోలీసుల ఆదేశాలు వారు నిర్లక్ష్యం చేసి బేఖాతరు చేసి ప్రవర్తించారు. మరి ఇప్పుడు కూడా అక్కడే డ్రగ్స్ దొరికాయి. మరి ఎటువంటి యాక్షన్ ఉండబోతుంది నిర్వాహకులపై? ఖచ్చితంగా హోటల్ నిర్వహిస్తున్న వారిపైన చర్యలు తీసుకోవటమని చెప్పి ఇప్పటికే పోలీసులు హెచ్చరించారు. మనం చూసాం రీసెంట్గా డ్రగ్స్ తాజాగా హైదరాబాద్ నగరంలో పట్టుబడుతున్నాయి. ఇక్కడ ఈవెంట్కి సంబంధించినటువంటి నిర్వాహకుల లోపల జరిగిన ఆ డ్రగ్స్కి సంబంధించినటువంటి ఆనవాళ్ళు, ఆ పబ్బు సమీపంలో ఎవరు తీసుకున్నా కూడా దానికి సంబంధించినటువంటి వారిపైన చర్యలు తీసుకోవటం, అవసరమైతే నిబంధనలకు విరుద్ధంగా ఈ విధంగా చర్యలకు పాల్పడితే మాత్రం ఖచ్చితంగా ఆ లైసెన్సులు కూడా రద్దు చేస్తామని చెప్పి కూడా హైదరాబాద్ పోలీసులు హెచ్చరించారు. మరి ఈ విధంగా డ్రగ్స్ మనం చూస్తున్నాం. దాదాపు 2-3 రోజులుగా కూడా భారీగా హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ పట్టుబడుతున్నాయి. నగర శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి అంటే ఫామ్ హౌస్లే కావచ్చు, ఇటు హోటల్సే కావచ్చు, ఇటు బయట ప్రాంతాల్లో కూడా డ్రగ్ పెడ్లర్లు ఈ విధంగా డ్రగ్స్ను అక్రమంగా సరఫరా చేస్తున్నారు, కస్టమర్లకు వినియోగిస్తున్నారు. నిన్న కూడా ఓ ఫ్లాట్లో తీసుకువచ్చి బెంగళూరు నుంచి తరలిస్తుండగా కూడా రెడ్ హ్యాండెడ్గా ఇటు ఈగల్ టీం పోలీసులు పట్టుకున్నారు. స్థానిక పోలీసులతో జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. క్విక్ అరేనా దీనిపైన కూడా ఇప్పటికే చర్యలకు సిద్ధమైనట్లు కూడా తెలుస్తోంది. ఎందుకంటే డ్రగ్ పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో ఆ కస్టమర్లు 8 మంది కస్టమర్లు ఎప్పుడు డ్రగ్ తీసుకున్నారు, ఎవరి దగ్గర కొనుగోలు చేసిన అన్న అంశాలపైన కూడా దర్యాప్తు కొనసాగుతుంది. సో పూర్తిగా ఓవరాల్గా చూసుకుంటే న్యూ ఇయర్ వేడుకలు సమీపిస్తున్న వేళ డ్రగ్స్ ఎక్కువగా హైదరాబాద్ నగరంలో పట్టుబడుతున్నాయి. నగర శివారు ప్రాంతాల్లో, పబ్బుల్లో, ఇటు ఫామ్ హౌస్లతో పాటుగా ఇటు ఈవెంట్స్ నిర్వహిస్తున్నటువంటి ప్రాంతాల్లో కూడా ప్రత్యేక నిఘాను పోలీసులు ఏర్పాటు చేశారు. ఇంకా 2-3 రోజులే న్యూ ఇయర్ వేడుకలు ఉన్న నేపథ్యంలో జీరో డ్రగ్ గా ఈ కార్యక్రమాన్ని, ఈ వేడుకలు నిర్వహించేందుకంటే హైదరాబాద్ పోలీసులు సిద్ధమయ్యారు. మరికొన్ని దాడులు, స్పెషల్ ఆపరేషన్స్ కూడా ఈ రోజు అర్ధరాత్రి నుంచి కూడా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రైట్ సాగర్, థ్యాంక్ యూ.